తెలంగాణ చేయమంటే మా పబ్లిక్ అప్పుడే అర్థం కావచ్చు. ఇక మరి కళ్ళెర్ర చేస్తే కళ్ళెర్ర చేస్తే నిప్పుల వర్షం కురిపిస్తుంది. నిమ్మల పడితే ఇక మరి మనసు కొండలకెళ్ళి జలపాతం దునికినట్టుగానే అనిపిస్తుంది. అగో గసవంటి తల్లి కాడికి ఎక్కడ ఏంది ఏ కథ అంటే బీజేపీ భవన్లో అడుగు పెట్టిండు మీ నర్సయ్య తాత తల్లి శనార్థి. ఇగో డీకే అర్ణమ్మ ఇప్పుడు చూసారు మా వాళ్ళు. ఇక ఏం లేదు తల్లి, ఏం నడుస్తుంది బీజేపీ సంసారం ఎట్ట ఉంది ఏంది ఏం కథ. మీరేదో 2 ఏళ్ళ పొద్దు సంది ఒకటే అది పొడిగిస్తావురాట సాగదీస్తావురాట. ఏమాయ తాత జర్ర పోయినా పోయినామంటే ఇక నా దృష్టమో ఏమో నేను వచ్చినందుకు డీకే అర్ణమ్మ ఇక మరి ఈ రకంగా దొరకబట్టిన ఎట్ట సంగతి తల్లి. ఈ అధ్యక్ష పదవి సంగతి ఏంది ఒకటే పొడిగిస్తుర్రాట జనాలు, ఒకటే అల్ల కల్లోలం అయిపోతున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా ఆగం ఆగం అవుతున్నారు. ఎందుకు ఆగం అవుతాను? బీజేపీ అధ్యక్షుడు ఉన్నారు కదా ఇక్కడ, కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా. ఇప్పుడు సీట్ ఏం ఖాళీ లేదు, ఎందుకు కంగారు పడాలి, ఎందుకు ఇబ్బంది పడాలి? అధ్యక్షుడు ఉన్నాడు, అధ్యక్షుడు లేకుంటే టెన్షన్ పడాలి. అబ్బా అధ్యక్షుడు లేడు పని చేస్తలేరని టెన్షన్. అధ్యక్షుడు ఉన్నాడు, ఎందుకు అధ్యక్షుడు ఉన్నాడు, కొత్త అధ్యక్షుడు రాని ఇంకే. సరే కొంత సమయం అనేది దేశమంతా భారతీయ జనతా పార్టీ అంటే ఒక రాష్ట్రం పార్టీ కాదు, ఒక కుటుంబ పార్టీ కాదు. కాబట్టి దీనికి అన్ని రకాలుగా ఆలోచన చేసి తెలంగాణ కూడా అధ్యక్షుడు ఖచ్చితంగా ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తాడు. ఇంకెప్పుడు తల్లి 2 ఏళ్ళ పొద్దు అయ్యో దేవుడా ఎక్కడైంది అయ్యా బాబు, ఎలక్షన్ అయ్యే సంవత్సరం అవుతుంది. అతనా ఏమో సోషల్ మీడియా కూడా కూస్తుంది కాబట్టి నేను అంచి పుసుకున్నా. వాళ్ళంతా గట్టని ఎవరోళ్ళంతా ఏదో పెడుతుంటారు కదా. అట్టనా ఇది అసలే కథ తల్లి. మరి ఇప్పుడు ఏమి లేదు కానీ దేశ ఆత్మగౌరవాన్ని ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టిండట పెద్ద మనిషి మోడీ. ధర్మేనా ఇది? నరేందర్ సరేందర్ ఒరేకో ఈ ఫోన్ చేయగానే గిట్లా అయిందట. రాహుల్ గాంధీ ఒకటే ఢిల్లీలో బొబ్బలు పెడుతుండే పెద్ద మనిషి. మరి ఏం చెప్తావు తల్లి రాహుల్ గాంధీకి? సరెండర్ అయ్యేటోడు రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ కాదు. నరేంద్ర మోదీ ఎవరికి సరెండర్ అయ్యేటోడు కాదు. నరేంద్ర మోదీ సరెండర్ చేసుకుంటాడు ఎవరినైనా. రాహుల్ గాంధీ సరెండర్ అవుతాడేమో, పాకిస్తాన్కి సరెండర్ అయినట్టున్నాడు, అందుకే పాకిస్తాన్ మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకమ్మా ఏదో నడవంతరంగానే కాడెత్తేసిండట పెద్ద మనిషి. యుద్ధం ఎందుకని ఆపిండు, కాల్పుల విరమణ ఒప్పందం ఎట్లా చేసుకునే అనేది ఇప్పుడు వాళ్ళు ఒకటే పట్టుబట్టి. యుద్ధం అని ఎవరు ప్రకటించారు? రాహుల్ గాంధీ మోదీ యుద్ధమా? అది యుద్ధం అన్నాడా మోదీ గారు యుద్ధం అన్నారా ఎక్కడైనా? ఉగ్రవాదులు మన వాళ్ళ మీద దాడి చేసి చంపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఆ ఉగ్రవాదులని అంతమొందించేదాకా వదిలిపెట్టమన్నాడు. వాళ్ళని పాకిస్తాన్లోకి దూరి 300 కిలోమీటర్లు దూరి వాళ్ళ శత్రు శిబిరాలన్నింటినీ కూడా నేలమట్టం చేసిండు. అవునా లేదా? చంపినా లేదా? వాస్తవమా కదా? దాని తర్వాత రోజు కూడా వాళ్ళ ఏమంటారు ఆ ద్రోను ఈ ద్రోను గది గిది అని ఏమో ఇస్తే కూడా ఏం చేసిండు మన వాళ్ళంతా ఆకాశంలో దాన్ని పేల్చి పడేసారు. ఏ ఒక్కటి కూడా మన వరకు రానియకుండా మధ్యలోనే వాటిని ఆకాశంలోనే పేల్చేసారు. ఎందుకోసము ఈ యొక్క ఉగ్రవాదుల దాడిని మధ్యలో బ్రేక్ ఎందుకు పెట్టిండ్రు? ఒక బ్రేక్, ఒక హాల్ట్ ఇది ఆగలే. ఉగ్రవాదుల మీద పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎవరైతే మన దేశం మీద దాడి చేసిండ్రో ఆ ఉగ్రవాదులు అందరు దొరికే వరకు వాళ్ళు అంతు చూసే వరకు ఇష్టపెట్టా అన్నాడు. ఇది ఎందుకు హాల్ట్ చేసి పాకిస్తాన్ వాళ్ళు మోకాళ్ళ ముందే వంగి నరేంద్ర మోదీ గారి కిందికి దండం పెట్టడానికి వచ్చిండ్రు. వేరే వాళ్ళ ద్వారా మీడియేషన్ చేసి, ఎందుకంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ బేస్లు అన్నీ తునాతునక